హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. టోటల్గా ఇవాళ మనం డిఫరెంట్ 3 పీస్ సెట్స్ అయితే కనుక చూడబోతున్నాం. ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ నుంచి షాపింగ్ చేశాను. అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ కలర్ అండ్ చక్కగా అయితే కనుక సాఫ్ట్ థ్రెడ్ వర్క్లో వచ్చినటువంటి ఈ సెట్ కూడా నాకు అసలు ఎంత నచ్చిందోనండి. లైక్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండ్ దుపట్టా కూడా చాలా మల్ కాటన్లో సాఫ్ట్గా ఉండింది. అండ్ థ్రెడ్ వర్క్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా. అండ్ నాకు చాలా బాగా సూట్ అయింది అనిపించింది అనమాట. అంటే లైక్ నేను ఫీల్ అయ్యి ఉండొచ్చు ఆ కంఫర్ట్ని కూడా. అందుకోసం నాకు ఇది పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చూసే ఉంటారు కదా అండి ఇంతకుముందు మన వీడియోలో. దీంతో పాటు నేను టోటల్గా ఒక 5 కలెక్షన్స్ని షేర్ చేశాను ఆ వీడియోలో అయితే కనుక. ఇదొక డ్రెస్ అని చెప్పొచ్చు. ఒకవేళ చెక్అవుట్ చేయండి, లేదంటే కనుక కామెంట్ బాక్స్లో నేను పిన్ చేసి పెడతాను. సో నచ్చితే మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. ఇవాళ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు అండి. ఇందులోంచి ఏది నచ్చినా. కొన్నిట్లో సింగిల్ కలర్సే ఉన్నాయి, కొన్నిట్లోనేమో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. కొన్నిట్లో సైజెస్ ఉన్నాయి, కొన్నిట్లో ప్లస్ సైజ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొన్నేమో M2 XXL ఉన్నాయండి, కొన్ని 3, 4, 5 కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. కాబట్టి మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు ఇంకా హ్యాపీగా షాప్ చేసుకోవడమే. ఇంకా లేట్ చేయకుండా 1 బై 1 అయితే కనుక చూస్తూ మాట్లాడుకుందాము. మీ కలెక్షన్ ఏది నచ్చినా మీకు హ్యాపీగా అయితే లింక్స్ నేను ప్రొవైడ్ చేసి పెట్టాను కాబట్టి మన డిస్క్రిప్షన్లో చూడడం, కార్ట్లో వేసుకోవడం, హ్యాపీగా షాపింగ్ చేసుకోవడమే. అండ్ మేము పేజ్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా పేజ్ని చూడండి, ఫాలో అయిపోండి. మంచి మంచి కలెక్షన్స్ కూడా ఇంకా ముందు ముందు అనేది రాబోతున్నాయి కాబట్టి హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవడానికి మన వీడియోస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ అయితే చాలా హెల్ప్ అవుతాయి కూడా, మీకు ఒక మంచి ఐడియాని కూడా ఇస్తాయండి. ఫస్ట్ అయితే కనుక టాప్ చూస్తున్నాము. మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్లో, మంచి చందేరిలో వచ్చిందండి. యోక్ పార్ట్ కూడా చక్కగా అయితే కనుక వర్క్ తీసుకున్నారు. దీని అందం అండి దీన్ని దుపట్టాలో కూడా ఉందని చెప్పాలి. ఆర్గన్జా రిలేటెడ్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో దుపట్టా అండ్ 3/4 హ్యాండ్ విత్ లైనింగ్ అండి. మంచి పెసరపట్టు అని చెప్పండి, లేకపోతే మెహందీ గ్రీన్ అని చెప్పొచ్చు. కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. యోక్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారనమాట. అంటే పర్ఫెక్ట్ని ఎందుకు అన్నానంటే నెక్ లైన్ పార్ట్ మీకు డీప్ అవ్వదండి, అలానే మరి పైకి కూడా ఉండకుండా పర్ఫెక్ట్గా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వస్తుందన్నమాట. దీనికి స్కాలప్ కట్లోని మనకైతే కనుక దుపట్టా అనేది ఇలా తీసుకున్నారండి. సో బాగుంది అసలు దుపట్టాతో దీని లుక్ అయితే మా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్దని చెప్పాలన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పొచ్చు. వెరీ క్లాస్ ఐటమ్ అండర్ బడ్జెట్లో. కుర్తీ ఏదైతే తీసుకున్నారో సేమ్ అదే ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో విత్ ఇంటర్లాక్తో అయితే కనుక దీనికి బాటమ్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారండి. ఇదైతే నాకు తెలిసి సింగిల్ కలరే నేను చూసినట్టుగా గుర్తుంది. ఇదైతే కనుక దీనికి బాటమ్ అండి, ఇంటర్లాక్ వచ్చింది. అండ్ దీనికైతే మాత్రం మనకి పాకెట్ అనేది రాలేదు, లైనింగ్ కూడా రాలేదు. టాప్కి అయితే మనకి లైనింగ్ వచ్చిందండి. ఇలా ఉంటుందన్నమాట. బాగుంది కదా. దుపట్టా వేసాక లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. యాక్చువల్గా దీన్ని హైలైట్ చేయడానికంటే ఏది అంటే దుపట్టా అనే చెప్తాను నేను. అండ్ వేరే వాటికి కూడా ఒకవేళ మీకు ఏమైనా వస్తుందనుకుంటే కానీ ఫ్యాన్సీగా అలా కూడా దుపట్టాని సెట్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సెట్ 3 పీస్ సెట్ అండి. షిఫాన్ జార్జెట్ రిలేటెడ్ దుపట్టా అండ్ హై నెక్ పైన అయితే కనుక మనకు వచ్చినటువంటి చక్కని ఎంబ్రాయిడరీ వర్క్లో డిఫరెంట్ కలర్గా కనిపిస్తున్నటువంటి ఈ 3 పీస్ సెట్ అండి. చాలా బాగా అయితే కనుక వచ్చినటువంటి ఈ వర్కే మెయిన్ దీనికి అందం అని చెప్పాలి యాక్చువల్గా. అండ్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక వచ్చిందండి. మొత్తం అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ ఇదైతే కనుక మనకి హ్యాండ్ మీద కూడా వర్క్ అంతా కూడా బాగుండింది. అండ్ థిక్నెస్ ఉందండి. మనకి ఇది వితౌట్ లైనింగ్తో వచ్చినటువంటి కుర్తీ పార్ట్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇలా ఉంటుందన్నమాట. రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. మంచి రేయాన్ కాబట్టే ఇంత వర్క్ చేసినా కానీ చక్కగా మనకు నిలబడిందని చెప్పాలి. చైనీస్ కాలర్ నెక్స్ చెప్తాం కదా, ఆ నెక్ అయితే కనుక దీనికి వచ్చింది. అండ్ ఇదైతే కనుక మనకి వచ్చినటువంటి షిఫాన్ జార్జెట్ రిలేటెడ్లో ప్లెయిన్ దుపట్టా. ఇంకా మీరు వేరే వాటికి కూడా దీన్ని చక్కగా వాడేసుకోవచ్చు. సో వైట్ కలర్ దగ్గర నుంచి, వైట్ టాప్ అండ్ బాటమ్ దగ్గర నుంచి వాటి అన్నిటికీ కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో వచ్చే ఎనీ దానికండి డిజైనర్ టాప్స్ లాంటివి మల్టీ కలర్స్ ఉన్న వాటి అన్నిటికీ కూడా ఈ దుపట్టాస్ని చక్కగా వాడేసుకోవచ్చు అనమాట. అలా కూడా సెట్ అవుతుంది. పింక్ ఉన్నా కానీ దీనికి బాగానే ఉంటుందండి. ఫ్లవర్లో మనకి పింక్ వచ్చింది కాబట్టి. అండ్ ఇదైతే కనుక రేయాన్ ఫ్యాబ్రికే. హ్యాండ్ మీద ఎలా అయితే సన్న లైన్లో వర్క్ వచ్చిందో అలాగే బాటమ్కి కూడా మనకైతే కనుక సింపుల్గా వర్క్ లైన్ అయితే కనుక ఇచ్చేస్తూ ఈ విధంగా మనకి 3 పీస్ అనేది డిజైన్ చేశారు. ఇది ఒక సెట్ అండి, బాగా ట్రెండింగ్లో ఉన్న సెట్ ఇప్పుడు. అది డెఫినెట్గా చెక్అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే. అండ్ ఇదైతే కనుక నెక్స్ట్ మన 3 పీస్ సెట్. ఇది కూడా చాలా బాగుండింది. మంచిగా అయితే కనుక కాటన్ జరీ లైనింగ్తో అయితే కనుక ఉందని చెప్పొచ్చు. కాటన్ జరీ దుపట్టా, సీక్వెన్స్ విత్ దుపట్టా, నాట్ లైనింగ్. నెక్స్ట్ ఇదైతే కనుక దుపట్టా అండి. వర్క్ వచ్చింది జరీ లైన్స్తోని. మొత్తం అంతా కూడా చక్కగా నీట్గా సీక్వెన్స్ ప్యాటర్న్, స్మాల్ సీక్వెన్స్ వర్క్తో అయితే కనుక దీన్ని
దుపట్టా అండి. యోక్ పార్ట్ అయితే కనుక మనకి ఇంకా సూపర్ వర్క్ వచ్చిందనమాట. ఇలా తీసుకున్నారు, ఇలా ఏ లైన్ కట్ ప్యాటర్న్లోని అసలు మస్తు ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఫుల్ జరీ వర్క్ డిజైన్తోని చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు. ఒకసారి క్లోజప్ లుక్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు, మంచి షైన్ ఉంది. అండ్ ఇది కూడా పోదు, ఈ గోల్డ్ గ్లిటర్లో ఏదైతే వచ్చిందో స్టార్ ప్యాటర్న్లోగా ఫ్లవర్ లాంటివి తీసుకున్నారండి. వేస్తే కూడా మస్తు షైన్ కనపడుతుంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు. అండ్ మనకైతే దీనికి పింక్ కలర్లోనే విస్కోస్ పైన మనకి ఇచ్చినటువంటి థిక్ ఫ్యాబ్రిక్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తోని బాటమ్ అండి. స్ట్రైట్ కట్లో ఉంటుందండి. చెప్పాలంటే మీరు పార్టీ వేర్కి సూపర్ కంఫర్ట్గా వేసేసుకోవచ్చు. బ్రైట్ లుక్ ఉంటుంది, ఐ క్యాచీ ఉందండి. ఫొటోస్ వీడియోస్లలో కూడా చాలా బాగా అయితే కనుక ఇది లుక్ అనేది మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. అండర్ బడ్జెట్లో మాత్రం మంచి సెట్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సెట్ ఒకటి చూపిస్తాను. బాందిని ఎప్పుడు కూడా అందరి ఫేవరెటే ఉంటుంది కదా. ఈ 3 పీస్ సెట్ బాందిని కూడా మనకి రేయాన్ పైన వచ్చింది. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. కాటన్ మెయింటైన్ చేయలేము ఈ సమ్మర్కి అనుకునే వాళ్ళకి ఇది అండర్ బడ్జెట్లో అయితే కనుక అంతే సాఫ్ట్ కాటన్ ఫీల్ ఇచ్చేటటువంటి చక్కని సెట్ అని చెప్తాను నేనైతే. అండ్ వితౌట్ లైనింగ్, ఫ్యాబ్రిక్ మాత్రం మంచి సాఫ్ట్ ఫ్లోయీ పైన వచ్చేసింది. సో మెయింటెనెన్స్ ఫ్రీ సెట్ ఇలా అయితే కనుక ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది. అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి లోపల క్లాత్ డిజైన్ కూడా చూపించేశాను. ఇదైతే కనుక దీని దుపట్టా డిజైనింగ్ వచ్చేసి ఇట్లా మనకి లెహరియా ప్యాటర్న్ తీసుకున్నారు. 2 షేడ్ పైన పెద్ద దుపట్టాతో అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. ఇది కూడా అంతే, వైట్ టాప్ అండ్ బాటమ్ దగ్గర నుంచి మొదలుపెట్టి మిక్స్ అండ్ మ్యాచ్లో దుపట్టాని బోల్డ్ అనే వాటికైతే కనుక మళ్ళీ మనం చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు. దీని బాటమ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఏదైతే మనకి టాప్ కుర్తీకి యూజ్ చేశారో సేమ్ అదే బాటమ్ అయితే కనుక దీన్ని యూజ్ చేశారండి. దీనికి వచ్చేసి మనకి లోపల లైనింగ్ రాలేదు, పాకెట్ వచ్చింది, విత్ ఇంటర్లాక్ వచ్చింది. ఫ్రీ అండ్ కంఫర్ట్గా అయితే కనుక వేసుకోదగినటువంటి అండర్ బడ్జెట్ 3 పీస్ సెట్తో అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది మనకి ఇలా ఉంది. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్నిట్లో మాత్రం సింగిల్ క్యాటలాగ్సే ఇలా ఉంటుంది. ఓకే, మీ చాయిస్ వైజ్గా ఒకవేళ ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక ఇది కూడా చూడొచ్చు అండి. నెక్స్ట్ అయితే కనుక మన 5th సెట్. ఇది కూడా మంచి రేటింగ్స్తో ఉన్నటువంటి సెట్ అని చెప్పొచ్చు. దుపట్టా అయితే కనుక పెద్ద దుపట్టా వచ్చేస్తుంది విత్ చక్కగా టాజల్స్తోని. రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా రౌండ్ నెక్ పైన అయితే కనుక ఉంటుంది. హై నెక్ వస్తుంది యాక్చువల్గా దీనికి. ఇలా ఉంటుందండి టాప్ ఇది ఇలాగా. ఓకే, మెరూన్ కాంబినేషన్. అండ్ ఇదైతే కనుక స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా లాంగ్ స్లీవ్స్ వచ్చేస్తాయి. ఇది కూడా చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయినటువంటి చక్కని సెట్ వితౌట్ లైనింగ్ అండి. సాఫ్టీ ఫ్యాబ్రిక్ ఇది కూడా రేయాన్లో. మీరు చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది కళ్ళకి ఇది. అండ్ ఇదైతే కనుక టాప్ కదా, ఇదైతే కనుక బాటమ్ అండి. ఎలాస్టిక్ ఫిట్టింగ్తోనైతే కనుక ఈ విధంగా వచ్చేస్తూ రైట్ సైడ్లో అయితే కనుక మనకి ఇది పాకెట్ అనేది వస్తూ వచ్చింది. ఓకే, ఇది దీని బాటమ్ డీటెయిలింగ్. అండ్ దీనికైతే కనుక మనకి సెట్ అయ్యేలాగా కాంబినేషన్కి దుపట్టా కూడా ఇచ్చేశారు. ఇలా వస్తుంది. సో ఇదండి దుపట్టా. దుపట్టా చాలా పెద్దగా వచ్చింది, మంచి మెరూన్ కాంబినేషన్లోని ఇలా వస్తుందన్నమాట. ఇది పర్ఫెక్ట్గా ఉందండి. అసలు ఫ్రంట్ ఎటో బ్యాక్ ఎటో కూడా తెలియట్లేదు కాబట్టి మేబీ ఎవరో బ్యాక్ సైడ్కి నీట్గా ప్రెస్ చేసి ఫోల్డింగ్ చేస్తారు. ఇదైతే కనుక సెట్ అనేది ఇలా వస్తుంది. ఒకవేళ మీ చాయిస్కి ఇలా నచ్చుతుంది, లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్, రేయాన్ కంఫర్ట్ అండ్ ఇంత పెద్ద దుపట్టాతోని ఎవరైనా ఒకవేళ తీసుకోవాలని ప్లాన్ చేస్తే లింక్స్ నేను ఇచ్చేసానండి, చెక్ చేసుకుని తీసేసుకోవడమే. ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్.